Hello all, welcome to Cine Smash. This is the review of the film 12A Railway Colony, directed by Nani. నాకైతే అస్సలు నచ్చలేదు భయ్య. హర్రర్ జానర్, థ్రిల్లర్ జానర్ అన్నారు. హర్రరు లేదు, థ్రిల్లరు లేదు. చాలా కష్టపడి చూసా సినిమా మొత్తం. ఇది అచ్చా క్వాలిటీ సాబ్, మేడ్ ఇన్ తైవాన్. లెదరేగా? అవును సాబ్. ఓ 10 దెబ్బ తగిలితే నరాలు జువ్వు మనాలి. గట్టిగా మాట్లాడితే 10 మంది కూడా లేరు థియేటర్ లో. ఈ సినిమాకి రైటర్ గా పనిచేసిన అనిల్ విశ్వనాథ్ గారు పొలిమేర 1 and 2 కి డైరెక్టర్ గా చేశారు. అండ్ ఆ 2 మూవీస్ లో ట్విస్ట్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి. అలాగే ఉంటదని ఎక్స్పెక్ట్ చేశాను ఈ మూవీ కూడా. బట్ అసలు అలా గేమీ లేదు. ప్లాట్ ఏమి రివీల్ చేయను గానీ అసలు ఫస్ట్ హాఫ్ అయితే వరస్ట్. అసలు ఎందుకు తీసాడు అనిపించి ప్లాట్ కి సంబంధించిన ఒక్క సీన్ కూడా లేదు. ఏదో టైం పాస్ కి పెట్టినట్టు ఉంటాయి సీన్స్ అన్ని. ఆ సాంగ్స్ ఎందుకు వస్తాయో కూడా తెలియదు. ఒక లవ్ ట్రాక్ అయితే పెట్టారు హీరోయిన్ అండ్ హీరో మధ్య. అస్సలు వర్కౌట్ అవ్వలేదు. చాలా ఆర్టిఫిషియల్ గా అనిపించింది. ఇంటర్వెల్ కి ఒక ఇంపాక్ట్ ఉండే సీన్ ఉంటది అంతే. అండ్ కమింగ్ టు సెకండ్ హాఫ్ స్టార్ట్ అయ్యాక కూడా ప్లాట్ కి వెళ్ళడు. ఇంకా అదే ల్యాగ్ సీన్స్ పెట్టారు. అండ్ లాస్ట్ 30 minutes వచ్చేసరికి స్టోరీ మెల్లగా అన్ఫోల్డ్ అవడం స్టార్ట్ అవుతాయి. ట్విస్ట్ అండ్ టర్న్స్ కూడా స్టార్ట్ అవుతాయి. బట్ అప్పటికే మీ పేషెన్స్ లెవెల్స్ అన్ని అయిపోతాయి. ఇది ట్విస్టా అని మీరు ఫీల్ అయ్యేలా ఉంటది. అయినా ఏముంది వాళ్ళు, నేను చూడలేకపోతున్నానా? మీకు ఎవరికి కళ్ళు కనపట్టలేదా? బట్ కొన్ని ట్విస్ట్ అయితే బాగానే అనిపించాయి నాకు. ద ప్రాబ్లమ్ ఇస్ సినిమాకి ఒక మంచి లైన్ అయితే ఉంది. ట్విస్ట్ కూడా బాగానే ప్లాన్ చేశారు. బట్ ఎగ్జిక్యూషన్ లో ఫుల్ గా ఫెయిల్ అయ్యారని చెప్పాలి. సినిమాలో చాలా ఇన్కన్సిస్టెంట్ ఎడిటింగ్ అయితే ఉంటది. షార్ట్స్ ని అబ్రప్ట్ గా కట్ చేస్తారు. అలా చేయడం వల్ల ట్విస్ట్ పెట్టిన ఇంపాక్ట్ లేకుండా పోయింది. లాస్ట్ 30 minutes ఓకేష్ గా ఉండడం వలన సినిమా కొంచెం బేరబుల్, లేకపోతే చాలా వర్స్ట్ గా ఉండేది. అల్లర్ నరేష్ యాక్టింగ్ కూడా బాగా చేసినప్పటికీ అంతగా ఇంపాక్ట్ అనిపించలేదు ఎందుకో నాకు. సినిమాలో హర్రర్ ఉందా అంటే అది కూడా అంతేమీ లేదు. అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అవుట్ ఆఫ్ సింక్ అనిపించింది చాలా సీన్స్ లో. సాంగ్స్ అయితే అస్సలు బాగాలేదు. అండ్ అవి కరెక్ట్ గా స్టోరీకి ముందుకు వెళ్తుందనగానే వస్తాయి వెంటనే. బట్ స్పెషల్ మెన్షన్ టు డిఓపి అని చెప్పాలి. కొన్ని షార్ట్స్ అయితే బాగా అనిపించాయి. ప్రొడక్షన్ వాల్యూస్ కూడా చాలా లో బడ్జెట్ లో తీసినట్టు అనిపించింది. అండ్ ఓవరాల్ ఇట్స్ ఎ బ్యాడ్ వాచ్ ఫర్ మీ. ఐ విల్ నాట్ రికమెండ్ ఫర్ యూ. అయినా చూస్తా అంటే మీ ఇష్టం. దట్స్ ద రివ్యూ గైస్. సినిమా మీరు చూసుంటే ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి. ఇలాంటి రివ్యూస్ కోసం సినీ స్మాష్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ ద నెక్స్ట్ వీడియో, బాయ్ బాయ్.